హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మా అమ్మ చేతి రుచితో ఉండే జున్నుని ఎలా తయారు చేసుకోవాలో ఎంతో చక్కగా తయారు చేసుకోవచ్చు టేస్టీగా. ఎలా చేద్దామో చూసేద్దాం రండి. ముందుగా అయితే జున్ను పాలు తీసుకున్నాను. ఇందులో నేను 1/2 లీటర్ నార్మల్ పాలు పోసాను. 1/4 లీటర్ గట్టి జున్ను తీసుకున్నాను అనమాట, జున్ను పాలు. సో దీనికి నేను ఒక 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు జాగ్రీ పౌడర్ని యాడ్ చేస్తున్నా. కావాలంటే పంచదార కూడా మీరు వేసుకోవచ్చు. అలాగే మిరియాలు, యాలక్కాయలు కూడా అవసరం అవుతాయి. సో ఈ ఇంగ్రీడియంట్స్తోనే జున్ను తయారవుతాయి అన్నమాట. యాలక్కాయలను ఒక 3 తీసుకొని చెక్కు తీసేసి ఓన్లీ గింజల వరకే తీసి దంచుకోవాలన్నమాట, పొడి కొట్టుకోవాలి. ఈ తొక్కలు కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఇష్టం ఉండదు. మీరు కావాలంటే వేసుకోండి. సో ఈ గింజల్ని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. మిరియాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత అరుగుదలకి మంచిదన్నమాట. కారం అని ఫీల్ అవ్వద్దు. యాలక్కాయలు బ్యాలెన్స్ చేస్తాయి హీట్ని. సో మొత్తం పొడి కట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత జున్ను పాలలోకి నేను తీసుకున్న ఈ బెల్లం పొడిని కలుపుకుంటున్నాను. మీ దగ్గర బెల్లం ఉన్న సన్నగా తరుక్కొని వేసుకోండి. గుర్తుంచుకోండి, బెల్లం తరుక్కుంటే ఆ బెల్లం గడ్డలన్నీ కూడా మొత్తం కరిగిపోయేదాకా కలుపుకోవాలి. తర్వాత యాలక్కాయ, ఈ మిరియాల పొడి మిశ్రమాన్ని కలుపుకొని మంచిగా కలిపిన తర్వాత ఈ జున్ను ప్రిపేర్ చేసుకోవాలి. జున్ను ప్రిపేర్ చేయడం కోసం ఈరోజు నేను ఏఎంసీ కుక్వేర్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో 1/2 లీటర్ నీళ్లు పోసి ఈ జున్ను పాల గిన్నెని పెట్టి మూత పెట్టుకోవాలి. తర్వాత లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేయాలి. అంటే ఇక్కడ 80 విండో వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత సిమ్లో పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడకపెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఎమ్మీ టేస్టీ జున్ను అయితే రెడీ అవుతుంది. సేమ్ మా అమ్మ, మా నాన్నమ్మ కూడా ఇలాగే చేసేవాళ్ళు. చిన్నప్పుడు నేను చాలా ఇష్టంగా తినేదాన్ని. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఏఎంసీ డెమో కోసం డిస్ప్లేలో కనిపించే నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.